నమస్తే అండి, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మనం టారో రీడింగ్ కనెక్ట్ ఎనర్జీ కోసం ఈ రీడింగ్ ఫ్యామిలీస్. ఇప్పుడు మనం ఈ మెసేజ్ మీరు చూస్తున్నది మీకోసమే. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3. ఫైల్ 1 అయినా సరే మీరు వెనక ముందు ఆలోచించకుండా మీరు ముందుకెళ్ళండి. ఇది మీరు ఖచ్చితంగా సాధిస్తారు. ఎందుకంటే మీ మనసులో ఉన్నది మీరు ఎదగాలని మీరు అనుకుంటున్నారు. ఎవరి ముందు ఎందుకు ఇన్సల్ట్గా ఉండాలి, దేనికోసం ఉండాలి, ఎవరి కోసం ఉండాలి, ఫ్యామిలీ కోసమా, రిలేషన్ కోసమా, దేనికోసం అని మీరు అనుకుంటున్నారు. మీ మనసులో ఉన్న బాధ దాన్ని ఎవరికి చెప్పలేకపోతున్నారు. మీరు కష్టపడడానికి మీరు ముందడుగేయాలని మీరు నిర్ణయించుకున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా దాన్ని సాధించండి. సాధిస్తేనే మీరు ముందడుగేస్తారు, లేకపోతే మీరు ఎప్పటికీ వెనకకే ఉండిపోతారు. దేనికంటే మీరు చాలా బాధలో ఉన్నారు, చాలా మనసులో కుమిలిపోతున్నారు. మీ బాధ ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. అసలు ఎందుకు చెప్పుకోలేకపోయి ఎవరికైనా చెప్పిరు అనుకో, హేళన చేస్తారని మీరు భయపడుతున్నారు. ఎవరైనా హేళన చేస్తుంటే మీరు చూడలేరు. మీరు ఎందుకంటే మీరు నిజాయితీ పరులు, మీరు చెప్పుకోవాలనుకుంటున్నారు కానీ చెప్పలేక, మీకు సరైన వ్యక్తి మీకు పరిచయం అవుతలేరు. అసలు పార్ట్నర్గా ఎవరైనా ఉన్నారా అని అంటే, మీ పార్ట్నర్షిప్ ఎవరైనా మీకు ఉన్నారంటే వాళ్ళకి మీద ఇంకా మీకు నమ్మకం ఉండలేదు. అసలు చెప్పాలా వద్దా అని వెనకడుగేస్తున్నారు, ముందరికి వెనక. అది కాదు, మీరు చేస్తారు, మీరు బాగుంటారు, మీరు చేయండి. ఏదైనా దేవుడు మీకు ముందరుండి మంచిగా చేస్తాడు. ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. మీకు మీది నచ్చినట్టు మీరు చేయండి. ఫస్ట్ దిస్ హెర్మిట్, ఫైల్ 2, దిస్ హెర్మిట్. మీరు ఖచ్చితంగా మీరు అనుకున్నది నెరవేరుస్తారండి. ఎందుకంటే మీకు మనసులో మీరు గట్టిగా ప్రయత్నిస్తున్నారు దాని గురించి. మీరు చేసే పని మీకు బాగా అనుకూలంగా ఉంటుంది. మీరు చిన్న పని అని మీరు నామోష్గా ఫీల్ అవ్వద్దు. చిన్న పని అయినా సరే కానీ కష్టపడి సాధించండి. కష్టంలోనే ఉంటుంది గెలుపు అనేది. వాళ్ళు చూసి ఏమనుకుంటారో, వీళ్ళు చూసి ఏమనుకుంటారో, వాళ్ళు చూస్తూ నవ్వుకుంటారు, వీళ్ళు చూస్తే ఇది అనుకుంటారు. ఏంది మీ ఇంట్లో ఉంటే ఆమె బయట వైపు పనికి పోతున్నది, అక్కడ పోతుంది, ఇక్కడ పోతుంది, చిన్న చిన్న పనులు చూసుకుంటుంది, వాళ్ళ హస్బెండ్కి ఏం చేస్తలేడా, సపోర్ట్ ఇస్తలేడా, అది ఇది అని అనుకుంటుంటారు. నాన్ సెన్స్, ఇవన్నీ ఏం కాదు. మీరు కష్టపడి చిన్న పని అయినా సరే కష్టపడి మనం 2 రూపాయలు మన చేతిలో ఉంచుకున్నాం అనుకో, మన పిల్లలకైనా మనకైనా మన ఫ్యామిలీకైనా హ్యాపీగా ఉంటారు. మీరు మీ పిల్లలకి మీ పిల్లలకి, మీ ఫ్యామిలీకి, మీకు అందరూ హ్యాపీగా ఉంటారు. మీరు చాలా బాగుంటారు. మీ తెలివితేటలు అయినా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మీకు అనుకూలంగా మీరు మంచి పనులు చేస్తారు. మీరు ఏదైనా విజయం సాధిస్తారు. మీకు ఆ ధైర్యం ఉన్నది. మీరు అన్నిట్లని ఇది చేస్తారు. ఫైల్ 3, 10 ఆఫ్ పెంటికల్స్. మీకు ఎప్పటి నుంచో ఒక చిన్న ఆశ ఉన్నది. ఒక ఇల్లు ఉండాలి, స్థలం ఉండాలి, మా పిల్లలు ఇలా ఉండాలి, బాగా చదువుకోవాలి, మంచిగా ఉండాలి, మంచి ప్రయోజకులు కావాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి, నా హస్బెండ్ బాగా మంచిగా ఉండాలని మీరు అనుకుంటూ ఉంటారు మనసులో. అది మీరు చెప్తే కదా మీ హస్బెండ్కి తెలిసేది. మీ పార్ట్నర్ ఎప్పుడైనా కానీ పనికి పోతుంటాడు వస్తుంటాడు, కానీ మీరు మాట్లాడండి. ఫస్ట్ రోజు మాట్లాడుతుంటే కనుక తెలుస్తుంటుంది ఏందని ఎట్లని. మాట్లాడకుండా రాగానే పెట్టేసి మర్యాదపూర్వకంగా అన్నిట్లో రెస్పెక్ట్నే మీరు ఫాలో చేస్తుంటారు మీ ఫ్యామిలీలో. అంటే అన్నిట్లకన్నిట్లో ఇచ్చేసి ఎవరేం బాధపడొద్దు, ఎవరేం కష్టపడొద్దు, ఎవరు ఇట్లా ఫీల్ అవ్వద్దు, నా ఫ్యామిలీని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అనే ఫీల్లో మీరు ఉండిపోతుంటారు. అది కాదు, ఫస్ట్ మీరు మాట్లాడండి. అన్నీ చేయండి కానీ మాట్లాడండి. మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే మనిషి ఇట్లా మాట్లాడిన ఏదో ఒక సొల్యూషన్ అనేది మీకు దొరుకుతుంటుంది. అప్పుడు మీరు ఖచ్చితంగా దాన్ని ముందరికి తీసుకుపోయేటట్టు మీరు చేసుకోండి. ఇవాళ రేపు కాలాలు బాగా లేవు కాబట్టి ప్రపంచానికి మనం ఎదురెళ్ళాలి కానీ మనం వెనకగాడికి వేయొద్దు. అప్పుడు ఏమవుతుందని అంటే మీరు ముందరికెళ్ళి మీ ఫ్యామిలీని మీరు చక్కగా చూసుకొని ఇంటి వరకే పరిమితం కాకుండా మీ హస్బెండ్ని ఇంకా మీ పిల్లల్ని, మీ అత్తమామ, మీ పేరెంట్స్ ఎవరున్నా కానీ వాళ్ళతోని టైం స్పెండ్ చేసి 2 నిమిషాలు హ్యాపీగా మాట్లాడి, టీవీ చూసే టైం అయినా పర్వాలేదు, బయట హ్యాపీగా బయట కూర్చున్నప్పుడు అయినా పర్వాలేదు, ఏదో టీ తాగకుండా సాయంత్రం పూట అయినా పర్వాలేదు, మాట్లాడుకుంటే హ్యాపీగా ఉండండి. అప్పుడు మీ గోల్ రీచ్ అయ్యడానికి మీరు ఫ్రీగా ఉంటారు. ఓకేనా? ఇది మీకు కనెక్ట్ అయితే ఇది మీకోసమే. దీన్ని సబ్స్క్రైబ్ చేయండి,